రైట్, వెల్కమ్ బ్యాక్. సో రామ్మోహన్ గారు, ఈ పన్ను తగ్గింపు వల్ల వినియోగ శక్తి పెరిగి తయారీ సేవల రంగాలు పుంజుకుంటాయని కేంద్రం పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే అసలు సప్లై చైన్ సమస్యలు ఉంటే గనక మళ్ళీ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండదంటారా? డబ్బులు చేతులు ఆడితేనే ఖర్చు పెడతాం. ఎప్పుడైనా అదనపు ఆదాయం ఉన్నప్పుడే ఖర్చు పెడతాం కదా. మనము ఫస్ట్ రోటీకి అప్పుడు ఆరు మకాన్ వీటికే సరిపోయింది అనుకోండి మన జీతం, ఒక్క అరుగు కూడా ముందుకు వేయలేం, ఏం కొనుక్కోలేం కదా. ఈ మూడైతే తప్పదు. అందుకనే ఈ మూడు ఎట్లా వాడతాం, చిల్లర సిగ్గర కదా అన్నట్టు సత్యంగా చెప్పిన దాన్ని పూర్తి ఏకీపిస్తున్న ఇంకో మాట చెప్తా అదనంగా. దానిలో ఏముందంటే, మీరు డిమాండ్ సప్లైలో ఎక్కువ మంది కొనే చిల్లర వ్యక్తులు ఎక్కువ కొంటారు. మా సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మనం తిరుపతి పోతాం, ఎవడో ₹1,00,00,000 వేసిండని, ఎవడో బంగారం నిలువు దోపిడీ చేసిండని, పెద్ద నిలువు మన ఇచ్చిందని, ఇట్లా మనం చూస్తుంటాం. 5 కోట్ల కోటి ఇష్టోడు ఎవడో 100కో కోటికో ఉంటాడు. కానీ మన పేదలు వాళ్ళు దాచిపెట్టుకున్న రోజుకో రూపాయి, ₹365 ఇట్లా వేసిన చిల్లర సిగ్గర తినడం. తిరుపతి ఆదాయంలో ఎక్కువ మంది 95% పేద ప్రజలది. 95% ఎక్కువ మంది వాళ్ళు ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా పన్నుల్లో కూడా చిల్లర సిగ్గర తినడం రోజుకు వారి ఖర్చు పేదవాడి యొక్క ఖర్చు పెడతాం. మీరు చూడండి, పేదవాడు ఆహారం మీద కానీ దేని మీద ఖర్చు పెడతాడు. ధనవంతుడు ఏం చేస్తాడు, దాచుకుంటాడు. మీరు అదనపు ఆదాయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏం ఖర్చు పెడతాడు, మహా అయితే లగ్జరీస్ అయిపోతాయి అనుకుంటే ఏం చేస్తాడు. కానీ రోజువారీ ఖర్చు పెట్టేది పేదవాడు కనుక పేదవాడి నుంచే పనులు ఎక్కువ వస్తాయి. పేదల కష్టం మీదనే మనకి ఆర్థిక వ్యవస్థ ఆధారపడింది. ఇక కొన్ని తక్కువైనందువల్ల అద్భుతమైన మార్పు అయితే రాదు. ఇప్పటికి కూడా మన దేశంలో 10,000 కూడా నెల జీతాలు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10,000 మధ్యలో చెప్తున్నాం, 5-6 కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. 10,000 ఆదాయం గలవాడు ఎప్పుడైనా జీవితంలో సిమెంట్ ధర ₹10 తక్కువ ఇల్లు కట్టగలుగుతాడా? వాళ్ళ హైదరాబాద్ చూడండి అమ్మా, శివారు ప్రాంతాలలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మీరు ఫ్లాట్ కాదు ఇల్లు అంతకంటే కాదు, ఫ్లాట్ కొనుక్కుంటే 50 నుంచి 60 లక్షల రూపాయలు కావాలి. మీకు 60 లక్షల రూపాయలు దీనివల్ల తగ్గి అయితే ₹1,00,000 ఇంత సత్యంగా చెప్పి ₹1,02,000 తక్కువ. ఈ 2 లక్షలు తక్కువైన వాడు కొనుక్కంతనా? నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఎప్పటికి కూడా ఈ ఆడపిల్లలు పెళ్లిలో మ్యాచ్లు ఉంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని మాట్లాడుతుంటే, ఒక 2 ఎకరాల భూమి ఊళ్ళో ఉన్నవాడు మీకన్నా న్యాయం రాంటున్నాండి. మీరు పిల్లని ఇస్తే 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ₹1,00,000 జీతం ఇస్తున్నాను అనుకోండి, ఒక ఇల్లు కట్టుకుందాం, ఇల్లు కొనుక్కుందాం అంటాను అనుకోండి. కనీసం 50 లక్షలు అప్పు చేయండి అంటే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 లక్షలు అప్పు చేయాలంటే 50,000 ఇంటూ 1,200 లెక్కేస్తున్నాడు. అంటే ₹60,000 నెలకు వాడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అది ఎప్పుడు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పెట్టుకుంటేనే. అటువంటి జీవిత కళ 25 ఏళ్ళకి నెరవేరితే ముసలోడు అయిపోతే ఇంకేముండదు. ఒక ఇల్లు సాధించుకోవడానికి ఇంత కష్టపడాల్సిన ఎందుకు వచ్చింది వ్యవస్థ? ₹1,00,000 జీతం కాడికి నేను 10-20 పక్కన పెడుతున్నాను. కనుక ఇది ఎందుకు వచ్చిందంటే, డిమాండ్ సప్లైలో తేడా వల్ల రియల్ ఎస్టేట్ ను మనం భూమిరాంగ్ చేసి రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున పెంచినాం. నిజంగా చెప్పాలంటే ఒక హైదరాబాద్ ఇల్లు ఇంత సమస్య కాకపోయేది. 2 లక్షలకు 3 లక్షలకు కూడా ఇల్లు వచ్చేది. కానీ వాళ్ళ ₹1,00,00,000 మీరు చూస్తుంటారు. హైదరాబాద్ అయితే 4.5 కోట్లు 7.5 కోట్లు అంటే కోట్లే, ఇక లక్షలు కాదు, సమస్య లేదు. వీళ్ళగా కొనుక్కోటి ముందే 300-400 గజాలు ఉంటుంది. నేను ఈ జిఎస్టీ వల్ల ఈ పెద్ద అడ్డగోలకు డిమాండ్ తక్కువ పెరిగి వెంటనే ఇళ్ళని అమ్ముడుపోతాయి అని అంటే, ఇప్పటికీ అమ్ముడుపోని ఇల్లు హైదరాబాద్ చూస్తే మనకి అంత వేలలో ఉన్నాయి, వేల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి చూస్తున్నాం మనం. దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలంటే, సామాన్యుడి కళ నెరవేరాలంటే ప్రభుత్వానికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి విద్య, ఆరోగ్యం. ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాం మన ప్రజలు. మీరు చూడండి, ఒక సామాన్య కుటుంబంలో ఒక్కడికి మామూలుగా ఏదైనా జబ్బు వస్తే వాడి మొత్తం సంవత్సర ఆదాయం 40% ఒక్క జబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండో వాడు జబ్బు పడితే మొత్తం పోతుంది, మన ఆదాయం మళ్ళీ అప్పుల పాలవుతున్నాడు. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు పేదలను ఉద్ధరిస్తున్నాం, పేదరికం నుంచి బయటపడుతున్నామంటే రేషన్ కార్డు పెరగొద్దు కదమ్మా. రేషన్ కార్డు ఎందుకు పెరుగుతున్నాయి? పేదరికం పోలేనట్టు. అట్లాగే ₹22 సంపాదిస్తే రోజుకి ₹22 సరిపోతే ఇవాళ పేదరికం నిర్మూలన జరిగింది అని చెప్పుకునే వాడికి నేనైతే ఏం సమాధానం చెప్పలేను. కానీ ఇక్కడ ఏమైతుందంటే, పేదరికం మెల్లమెల్లగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఎంత పెరుగుతున్నాయంటే, పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, ధనవంతుడు మరింత ధనవంతులు అవుతున్నారు. ఈ ఆర్థిక అసమానతలు రేపు ఏమైతే అంటే, అంకుర్ సినిమా అనుకున్నా అద్దాల గదిలో కూర్చుని అద్దాలు పగిలిపోతాయి అంటున్నాం. లగ్జరిజం లేదు వాళ్ళ. కానీ ఒక వైపు ఏమో అద్భుతమైన అందాల కట్టడాలు, అద్భుతాలు కనపడుతున్నాయి. అవి అందుబాటులో లేవు సామాన్య ప్రజలకు. ఎప్పుడు వస్తుందంటే, ఇంతకు సత్యంగా అంటూ ఉపాధి హామీ, ఉపాధి కల్పన కావాలని. కానీ మీరు చూడండి, 2005లో అది ఎన్డీఏ మన యూపీఏ 1 గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది. 3 చట్టాలు తెచ్చింది. ఉపాధి హామీ చట్టము, దాంతోపాటు మనకు సమాచార హక్కు చట్టము, అట్లాగే గృహహింస వ్యతిరేక చట్టం, ఈ 3 తెచ్చింది. అందులో ఉపాధి హామీ వల్ల ఏమైందంటే, గ్రామీణ జనాభాలో డబ్బులు ఆడినాయి. ఇవాళ ఉపాధి హామీని మోడీ గారు వచ్చిన మొత్తం నాశనం చేసింది. ఒక ఉపాధి హామీ పథకం సగానికి సగం పోయింది. ఉపాధి హామీలో రోజుకు మామూలు కూలి ₹1,000 సంపాదించాడు. ఉపాధి హామీ ఏం లేకుండా కూడా ఇప్పటికి ఉపాధి హామీల పథకంలో ₹145, ₹160 పెంచిన కూలీ రేటు ₹160 ఎవడైనా మగ కూలి వస్తాడా ఇక్కడ ఇవాళ? అందుకనే గ్రామీణ జనాభాలో ఈ
డబ్బులు పెరగాలి, డబ్బులు ఆడాలంటే ఉపాధి హామీ పథకం మంచిదండి. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తారు. ఉపాధి హామీ అంటే ఇటు మట్టి అటు పోస్తారు, అటు మట్టి తీసి ఇటు పోతారు. సంపద సృష్టి, ఆస్తుల సృష్టి అనేది ఫస్ట్ దాన్ని అసెట్స్ క్రియేషన్ అన్న దాన్ని. అది ఉపాధి హామీ చట్టం చదువుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే, నేను ఆర్థిక శాస్త్రానికి ఎందుకు చదువు చేస్తున్నానంటే ఉపాధి హామీ చట్టం సంపద సృష్టికి, వారి అసెట్ క్రియేషన్ కు పనికి వస్తుంది అని. అది చేయలేని వైఫల్యం ఎవరిది? ప్రభుత్వానికి కదా. ఊళ్ళో మీరు మంచి పనులు చేయండి, మంచి మట్టి రోడ్డు పోయండి, ఎక్కడికక్కడ మౌలిక వసతులు కల్పించండి, దానికి ఉపాధి హామీ పథకం చేసుకోవచ్చు కదా. కాంగ్రెస్ 2 సార్లు కూడా UPA 1, UPA 2 అద్భుతంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని వల్ల గ్రామీణ జనాభాలో డబ్బులు ఆడినాయి, కొత్త డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే గ్రామీణ జనాభాలో మూడు రుగ్మతలు వచ్చినాయి. ఒకటి మద్యం చాలా ఎలక్షన్లప్పుడు వస్తున్నారు. వీళ్ళు అన్ని చెప్పేది నీతులు, ఎలక్షన్లప్పుడు వస్తారు. మనీ అండ్ లిక్కర్ పవర్ నడుస్తుంది ఎలక్షన్లలో. రెండోది మాదక ద్రవ్యాలు కూడా గ్రామ ప్రాంతాలకు వచ్చినాయి. ఇప్పుడు అంటే మాయా ప్రపంచం వచ్చింది. నమ్మక ఈనే అని మన రుద్రవేణి సినిమాలో మన చిరంజీవి గారు పాట పాడతారు. ఇవాళ అదే జరుగుతుంది. గ్రామీణ జనాభాలో మన సోమతనం పెరుగుతుంది, పని చేసుకొని తనం పెరుగుతుంది, వాళ్ళకు ఉపాధి లభించని పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఊళ్ళల్లో ఉన్నాడంటే సోమరిపోతుగా ఈ మాట అంటున్నాడు, కొంచెం కర్కశంగా ఉన్నారు సరే, వాళ్ళు ఏం పని చేయకుండా ఉంటున్నారు. అదే కొంచెం ఊరు దాటిందంటే ఎందుకు వచ్చినాం ఇక్కడికి మైగ్రేషన్ ఎంత బాగా చేస్తుంది అంటే వలసలు ఎప్పుడు అభివృద్ధి చేస్తాయి. గిల్గిలేట్స్ ఒక వాయిస్ అని రాసింది ఏమనంటే మైగ్రేషన్ ఎప్పుడు, వలసలు ఎప్పుడు కూడా అభివృద్ధిని సూచిస్తాయి. నా ఊళ్ళో నేను చేసుకోలేని పని హైదరాబాద్కి వస్తే నేను చేసుకోగలుగుతాను. ఒక చిన్న షాప్లో ఉద్యోగం కుదరగలుగుతా, మా ఊళ్ళో షాప్లో కానీ నాకు నామోషి ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా ఉపాధిని కల్పించే పరిశ్రమలు పెట్టడం, మెల్లమెల్లగా చిన్న పట్టణాలు అభివృద్ధి చేయడం. GST ఒకటి తాత్కాలిక పరిహారమే. GST కంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తమిళనాడులో లాగా 300 పట్టణాలు, చిన్న పట్టణాలు, తమిళనాడు పెద్ద రాష్ట్రం, మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని కలిపితే కూడా 300 పట్టణాలు లేవు కదా మనకు. ఏది మన మధ్యతరగతి పట్టణాలు. అందుకని చిన్న పట్టణాల ఏర్పాటు, అక్కడ విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పించండి. వాటి దగ్గర వాడు ఉండే ఉద్యోగం చేసుకుంటాడు. అప్పుడు ఏమైందంటే ఊళ్ళో 10,000 వచ్చింది ఒకటే, హైదరాబాద్ లో 20,000 వచ్చింది ఒకటే. వలసను అరికట్టాలి, వలసను పెంచాలి, అరికట్టాలి. 2 వలసలు ఉండాలి. మేధా వలస ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ వలసను అరికట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి ఆ ఊళ్ళో చేస్తే ఇల్లు కూడా అక్కడే కొనుక్కుంటాడు. అందరూ హైదరాబాద్ ఎందుకు రావాలి, అందరూ వరంగల్ ఎందుకు, అందరూ నిజామాబాద్ ఎందుకు పోవాలి? ఇప్పుడైతే మీరు పట్టణ వికేంద్రీకరణ జరిగింది అనుకోండి, హైదరాబాద్ ఆక్టోబస్ లాగా పెరగదు, నగరాలు నరకాలుగా మారవు. అసలు బేసిక్స్ ఇవి కదా. ఉపాధి హామీ నుంచి మొదలుపెట్టి ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యం వీటి మీద పెట్టకుండా మీరు కేవలం హామ్ పట్టని, మాయాదండం అని ఇవాళ కేవలం GST సంస్కరణ చేయాలి, రేపటికల్లా పెద్దోడు అయిపోతాడు, రేపటికల్లా ఇల్లు కొట్టుకుంటాడంటే అంతకంటే శుద్ధ అబద్ధం ఇంకోటి ఏం లేదు. మనం అనుకుంటున్న ఈ చర్చలో సారం ఏంటంటే మనిషికి ఆదాయ వనరులు పెంచాలి. ఆదాయం పెంచాలంటే ఉపాధి కలపాలంటే దానికి అవసరమైన చిన్న తరహా మధ్యతరగతి పరిశ్రమలు పెంచాలి. ఇంకోటి సెల్ఫ్ సస్టైన్ కావాలి, వాళ్ళు అంటే స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. వ్యవసాయంలో ఇంకా కొంత మార్పు తీసుకురావాలి. ఇవన్నిటి వల్ల జరుగుతుంది తప్ప కేవలం GST పెంచడం అంటే మనకు ఆర్థిక రంగంలో పై ఉపరితల అంశాలే మాట్లాడుకుంటున్నాం. ఉపరితల అంశాలు ఎప్పుడు మూల అంశాలను మార్చలేమంటున్నాం.